Hi friends and welcome to my real thoughts and talks. The Millennial Mindset ఎపిసోడ్ 7 AVS అకాడమీ. దీనికంటే ముందు అనౌన్స్ అయింది ఏంటంటే వెస్ట్ జోన్ సదాశివపేట్, సంగారెడ్డి అండ్ జహీరాబాద్, మోమిన్పేట్ ఆ రేడియస్ లోపల ఎవరికన్నా ల్యాండ్స్ కానీ తర్వాత డిటిసిపి అప్రూవ్ లేఅవుట్స్ కానీ ప్లాట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటే కంపల్సరీ ఐ విల్ హెల్ప్ యూ. నంబర్ 9949554959. ది మిలీనియర్ మైండ్ సెట్ ఈ యొక్క ఎపిసోడ్లో సెవెంత్ ఎపిసోడ్ మనం చూస్తున్నాం. ఈ సెవెంత్ ఎపిసోడ్లో మనం ఒక చిన్న పాయింట్ చదువుకుందామండి. మనం ఎదిగేటువంటి విధానం, మన ఆలోచన విధానాలు మన చుట్టూ ఉన్నటువంటి ఆ, వ్యక్తులతో ఆధారపడి ఉంటున్నట్టని చెప్పుకోవచ్చు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటే మనం కూడా అలానే తయారవుతాం. మన ఆలోచన కూడా అట్లనే తయారవుతుంది అనేటువంటి చెప్పొచ్చు. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళతో గొప్ప గొప్ప వాళ్ళతో డబ్బున్నటువంటి వ్యక్తులతో సాహసం చేస్తే మన ఆలోచనలు కూడా వాళ్ళు డబ్బు ఎట్లా సంపాదిస్తున్నారో, ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు వాళ్ళతోనే అంటే పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏందంటారంటే రిచ్ పీపుల్‌తో అసోసియేట్ అయ్యి వాళ్ళు డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఆహ్, ఎట్లా సేవ్ చేసుకుంటున్నారు, ఎట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారో, ఎట్లా బిజినెస్ చేస్తున్నారు అనేటువంటి స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి రిచ్ పీపుల్‌తో ఎక్కువ అసోసియేట్ అయ్యేటువంటి అవకాశం కలిగి ఉంటే అట్లాంటి రిచ్ మైండ్ సెట్ అనేటువంటిది మనకు కూడా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న పాయింట్ అండి. సో, జనరల్‌గా మీరు చూడండి, ఒక గోల్ఫ్ అనేటువంటిది చాలా మంచి ఆట. ఒక ఎక్స్‌పెన్సివ్ గేమ్ అది. చాలామంది రిచ్ పీపుల్స్ అనేటువంటిది గోల్ఫ్ అనేటువంటిది ఆడటానికి పోరండి. గోల్ఫ్ క్లబ్‌లో జాయిన్ అయితే మంచి మంచి రిచ్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ అనేటువంటి అవుతారు. సో, వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే గొప్ప వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా మనం తీసుకోవటానికి గానీ, తర్వాత వాళ్ళ నుంచి నేర్చుకోవటానికి కేవలం క్లబ్ లోపల చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు కూడా అవకాశం ఉంటే గల్ఫ్ క్లబ్ లోపల చేరండి. నేను కూడా జాయిన్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. సో, ఇది. కాబట్టి పూర్ పీపుల్ అనేటువంటి వాళ్ళు సేమ్ అదేటువంటి సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి అసోసియేట్‌లో ఉన్న కావాలా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది అట్లనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గొప్పగా ఆలోచించండి. గొప్ప వాళ్ళతో అసోసియేట్ అయ్యేటువంటి అవకాశాన్ని చేసుకోవాలంటని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండో పాయింట్ ఇక్కడ ఏందంటానంటే ప్రతికూలమైనటువంటి వ్యక్తులు ఉంటారండి. సో, వాడు మారడు, తర్వాత వాళ్ళంతే, వీళ్ళింతే, నేనెంత చెప్పినా మారతలేదు అనేటువంటిది ఒక ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఇది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఎవరినైనా ప్రతికూలమైనటువంటి మనుషులని ఎప్పుడు కూడా మార్చాలని ఎప్పుడు కూడా ట్రై చేయొద్దండి. ఇట్ ఈస్ రాంగ్. అది నువ్వు ఇస్తున్నటువంటి మీనింగ్. వాళ్ళు మారతలేరు అనేటువంటిది నువ్వు ఇస్తున్నటువంటి మీనింగ్. బట్ అట్ ఈస్ ఎ అల్టిమేట్‌గా అదేంటంటే అదొక మీనింగ్ లెస్ అన్నమాట. సో, కాబట్టి థింక్ బిగ్ అండ్ థింక్ రిచ్. ఓకే. థాంక్ యూ సో మచ్.